నమస్తే. వెల్కమ్ టు ఋషి రిపోర్ట్స్. ఇవాళ ఒక విషాదకర ఘటన గురించి అంటే మంగళవారం జరిగింది ఉత్తరప్రదేశ్‌లో. దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. అంటే దాని గురించి ఇటు జాతీయ మీడియాలోను, మన తెలుగు మీడియాలోను, ఇంటర్నేషనల్ మీడియాలో, బీబీసీ లాంటి మీడియాలో కూడా రిపోర్ట్ అయింది. అది అంటే ఒక ప్రజల లేదా భక్తుల తాలూకా ఒక నమ్మకం, ఒక మంచి జరుగుతుంది, లేకపోతే వాళ్ళ కష్టాలు తీరతాయి అనే ఒక ఆశ, ఒక బలమైన కోరికలోంచి అక్కడ ఉన్న సామర్థ్యం కంటే ఎక్కువ మంది వెళితే ఏమవుతుంది అనే దానికి ఒక ఉదాహరణ. హతరాస్ అంటే ఉత్తరప్రదేశ్‌లోని ఒక ప్రాంతం. జిల్లాకి సంబంధించి ఒక గ్రామం. అక్కడ ఈ పేర్లు నేను ఎందుకంటే మనకి నార్త్ పేర్లు గుర్తుండవు కాబట్టి నేను అన్నీ నోట్ చేసుకున్నా. హతరాస్‌లో నారాయణ సకార్ ఆయన పేరు. ఇంకో పేరు గూడా ఉంది చెప్తాను. ఆయన్ని భోలే బాబా అని పిలుస్తారక్కడ. పెద్దగా ఇంటర్నెట్‌లోను, సోషల్ మీడియాలోను చాలా పాపులర్ ఏం కాదు గానీ, బట్ అక్కడ లోకల్‌గాను లీడర్సు, తర్వాత ఏమన్నా సత్సంగ్ పేరుతో పెట్టే సభలకి విపరీతంగా జనం వస్తూ ఉంటారు. ఈ భోలే బాబా పెట్టే కార్యక్రమాలకి. భోలే బాబా అనే పేరు ఎలా వచ్చింది? అది కూడా చెప్తా. ఇతను మొట్టమొదట ఒక కానిస్టేబుల్. చాలా ఏళ్ల క్రితం దాదాపు 28, 30 ఏళ్ల క్రితం ఒక కానిస్టేబుల్. ఇతని చరిత్ర చెప్పే ముందు అసలు ఈ ఘటన ఏం జరిగిందో తెలియని వాళ్ళ కోసం. మంగళవారం రోజు జరిగిన ఈ ఘటనలో 123 మంది ఇప్పటిదాకా చనిపోయారు. దాదాపు 30 మందికి పైగా గాయపడ్డారు. ఇంకా అందులో కొంతమంది కొన ఊపిరితో ప్రాణాలు ఉంటాయా, పోతాయా అనే దాంతో కొట్టుకుంటున్నారు. ఏం జరిగింది అంటే 80,000 మందితో సత్సంగ్ ఏర్పాటు చేయడానికి ఒక ఆశ్రమంలో తీసుకున్న కార్యక్రమానికి 2.5 లక్షల మందికి పైగా భక్తులొచ్చారు. అంటే దాదాపు మూడొంతుల మంది ఎక్కువ భక్తులు రావడము, అందులో జరిగిన ఒక తోపులాట. ఆ తోపులాట అంటే బాబా సెక్యూరిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరినో తోసారని, నెట్టారని అక్కడి నుంచి కంట్రోల్ తప్పి మొత్తం తోపులాట స్టాంపీడ్ అంటారు జరిగింది. దాంట్లో 123 మంది ప్రాణాలు పోవడమా! ఇది జరిగింది. ఇవాళ కూడా పరిస్థితి చూస్తే ఎవరి మృతదేహం ఏంటి? ఎలా ఉన్నారు? అంటే హృదయ విదారక దృశ్యాలు కొన్ని చెప్పుకోవడానికి కూడా అంటే కాలేయాలు పగిలిపోయి, ఊపిరితిత్తులు పగిలిపోయి, తలలు పగిలిపోయి, బ్రెయిన్ హెమరేజ్ వచ్చేసి, హార్ట్ స్ట్రోక్స్ వచ్చేసి చనిపోయిన వాళ్ళు కొంతమంది. అంటే ఆ తొక్కిసలాటలో ఊపిరాడక. మీరు జస్ట్ ఇమేజిన్ ఒక క్యూ లైన్‌లో అది సినిమా క్యూ లైన్‌లో మరో క్యూ లైనో కాస్త ముందు వాడికి, వెనక వాడికి మధ్యలో మీరు చిన్నగా ప్రెస్ చేసినట్టు ఉంటేనే ఒక రకమైన స్ట్రెస్ వచ్చేస్తుంది. ఊపిరాడక బయటకొచ్చేసే పరిస్థితిలో మరి ఇన్ని లక్షల మంది మధ్య నలిగిపోయి, కింద పడిపోయి, తొక్కేసుకొని వెళితే ఏ రకంగా ఉంటుంది? చాలా దారుణమైన దృశ్యాలు ఉన్నాయి. అంటే ఊపిరాడక చనిపోవడం అనేది ఎంత దారుణమైన అంశం. బ్రెయిన్ హెమరేజ్ రావడం ఏంటి? ప్రస్తుతానికి ఆ బాబా అయితే పరారీలో ఉన్నారు. అక్కడ పోలీసులు మరి వ్యవస్థ మేనేజ్ అవుతుందా? ఇప్పటికైతే ఎఫ్ఐఆర్‌లో బాబా ఆయన భోలే బాబా ఎవడైతే ఉన్నారో హతరాస్ నారాయణ సకార్ అతని పేరు ఇంకా ఎఫ్ఐఆర్‌లో లేదు. అతని పాత్ర ఉందో లేదో తేల్చాక పెడతాం అంటున్నారు. అంటే ఎవరి పాత్ర ఉంటుంది? ఇప్పుడు ఆర్గనైజింగ్ కమిటీలో 6గురిని అరెస్ట్ చేశారు. అసలు కార్యక్రమం ఎవరిది? ఎవరు ఇనిషియేట్ చేశారు? ఎవరి కోసం అక్కడికి భక్తులొచ్చారు? ఎవరు ఫెయిల్ అయ్యారు? అసలు ప్రధానమైన మూల కారణం ఆయనే గదా! ఇక్కడ నేను ఒకసారి బాబాలు అంటే ఇక్కడ నేను మీరు చూసేవాళ్ళకి క్లియర్‌గా ఒక డిస్క్లైమర్ ఇస్తున్నాను. ఇక్కడ హిందువులో లేకపోతే ఇంకొక మతమో ఏ మతానికి సంబంధించిన మనోభావాలు దెబ్బతీయడానికో దానికోసం నేను మాట్లాడట్లా. దేవుడిని ఇప్పుడు మనకి భారతదేశం ఇచ్చిన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు ఎవరినైనా పూజించుకోవచ్చు. అది ఎందుకంటే మన దగ్గర భారతదేశంలో మెజారిటీ హిందువులున్నా, క్రిస్టియన్‌లున్నారు, ముస్లింలున్నారు, సిక్కులున్నారు, జైనులున్నారు, బౌద్ధులున్నారు. అసలు ఏ మతం లేనివారు గూడా ఉన్నారు. సో, ఈ మతాలకి సంబంధించి ఆయా దేవుళ్ళకి సంబంధించిన ప్రార్థనా మందిరాలున్నాయి. అక్కడికి వెళ్తారు సాంత్వన కోసం, లేకపోతే మొక్కులు చెల్లించుకుంటారు. ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఈ బాబాల విషయానికొచ్చేటప్పటికి ఇప్పుడు చెప్తాను ఇతని స్టోరీ. ఇతని అసలు పేరు సూరజ్ పాల్ యాదవ్. దాదాపు 30 ఏళ్ల క్రితం ఇతను ఒక ఇంటెలిజెన్స్ దాంట్లో కానిస్టేబుల్‌గా పనిచేసేవాడు. దాదాపు ఆ వృత్తిలో భాగంగా 15, 18 పోలీస్ స్టేషన్‌లు ఇతను ట్రాన్స్‌ఫర్ అవుతూ వచ్చాడు. అతని మీద ఎలిగేషన్స్ కూడా చాలా ఎక్కువున్నాయని మనకి హిస్టరీలో తెలుస్తోంది. అయితే వీఆర్ఎస్ తీసుకొని సడెన్‌గా కొన్నాళ్ళు ఎవరికీ కనిపించకుండా వాళ్ళ ఊరికి ఉత్తరప్రదేశ్‌లో వాళ్ళ ఊరికొచ్చి తాను నేరుగా శివుడితో మాట్లాడతానని
శివుడు తనకి కల్లో వస్తాడో లేకపోతే డైరెక్ట్‌గా మాట్లాడతాడో మరి మనకు తెలీదు ఎట్లా వస్తాడో. మాట్లాడతానని తనకు తాను భోలే బాబాగా ప్రకటించేసుకున్నాడు. ఇక అక్కడి నుంచి మొదలైన ప్రస్థానం లక్షల మంది భక్తులతో ఇదిగో మొన్న మంగళవారం నాడు 2.5 లక్షల మంది భక్తులొస్తే, ఈ తోపులాట జరిగి ఇంతమంది చచ్చిపోయిన తర్వాత ఇతని వ్యవహారం ఒక్కొక్కటి బయటకొస్తోంది. 2000వ సంవత్సరంలో ఇతను అరెస్ట్ అయ్యాడు. ఎందుకు అరెస్ట్ అయ్యాడంటే, ఓ 16 ఏళ్ల అమ్మాయి చనిపోతే, ఆ అమ్మాయి డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకొని, దాదాపు బలవంతంగా తీసుకొని ఆ అమ్మాయిని తిరిగి బ్రతికిస్తా అని చెప్పి తీసుకున్న దాంట్లో వాళ్ళ పేరెంట్స్ కేస్ పెడితే అతన్ని అరెస్ట్ చేశారు. ఒక్కొక్కటి నేరుగా బయటకొస్తున్నాయి. అంటే ఎవరో దేవుడితో మాట్లాడతానని, వాళ్ళు దేవుడి తాలూకా దూతలని, లేకపోతే బాబాలని వేషం వేసుకుంటే వాళ్ళ దగ్గరికి ఇంతమంది వెళ్ళి, ఇంత అమాయకంగా మోసపోవడం ఎన్నో వెలుగులోకొచ్చాయి గదండీ! డబ్బులు దోచేయడము, లేకపోతే అమ్మాయిల మీద లైంగిక వేధింపులు, లేకపోతే మర్డర్ కేసులు, లేకపోతే భూ వివాదాల్లో బెదిరింపులు ఎన్నో, ఎన్నో, ఎన్నో వెలుగులోకొచ్చాయి. హైదరాబాద్‌లో గూడా వచ్చాయి. నల్గొండలో గూడా వచ్చాయి. లేతే ఇళ్ళకొచ్చి మోసాలు చేసి వెళ్ళిపోయిన బాబాలు. అంటే ఇంత జరుగుతూ ఉన్నా ఎందుకని అవేర్‌నెస్ రావట్లేదు. సరే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళలో చాలా మంది ఎక్కువ నిరక్షరాస్యులయ్యుంటారు. చాలా తక్కువ చదువుకున్న వాళ్ళయ్యుంటారు. చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళయ్యుంటారు. కానీ వేరేస్ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, కేంద్ర మంత్రులు వెళ్ళే బాబాలు గూడా ఉన్నారు. మన దగ్గర పెద్ద పెద్ద బాబాలు కోట్లకు పడగలెత్తిన వాళ్ళున్నారు. ఈయన ఏమి రూపాయి తీసుకోవట్ట. కానుకలేం తీసుకోవట్ట. కానీ పెద్ద పెద్ద ఆశ్రమాలు ఇవన్నీ గూడా ఉన్నాయి. మరి అవన్నీ ఎలా వస్తాయి ఏంటనేది తెలియాలి. అసల ఈ బాబాల వ్యవహారం మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు? అంటే చాలా మంది బాబాలు పెద్ద పెద్ద వాళ్ళు ప్రభుత్వాలకు అనుకూలం. మీకు డేరా బాబా ఉదాహరణ చెప్తా. డేరా బాబా గుర్మీత్ సింగ్ అతని పేరు డేరా బాబాగా పేరు పెట్టుకున్న అతన్ని హర్యానాలో ఇద్దరు మైనర్ అమ్మాయిల్ని రేప్ చేసిన విషయంలో అరెస్ట్ చేసి తీసుకెళ్ళేటప్పుడు ఉన్న సీన్ నాకింకా గుర్తుంది. నేనప్పుడు రిపోర్ట్ చేశా. కొన్ని వందల వెహికల్స్ ఆయన వెనకాల మద్దతుగా వెళ్ళాయి కోర్ట్‌కి, పోలీస్ స్టేషన్‌కి. ఏది ఆ బాబా కోట్ల మంది భక్తులు. ఆశారాం బాబు రేప్ కేసులో అరెస్ట్ అయ్యాడాయన. చాలా ఫేమస్ బాబా. తర్వాత రాధేమా ఆమె అమ్మ అని ఆమె పిలుచుకొని ఆమె పంజాబ్ బెదిరింపుల కేసులో ఆమె అరెస్ట్ అయింది. రాంపాల్ అని ఇంకొక బాబా మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యాడు. నిత్యానంద అందరికీ తెలుసు అతని వీడియో ఎంత వైరల్ అయింది. అతనికిప్పుడు కైలాసం అనే ఒక వేరే ప్రపంచాన్ని సృష్టించుకొని వీసా అని పిచ్చోడిలాగా దానికో ప్రత్యేకమైన పాస్‌పోర్ట్, వీసా అంటే ఇంతమంది ఇన్ని విచిత్రమైన వ్యవహారాలు చేస్తూ ఉన్నా కూడా ఇంకా ఈ బాబాల పిచ్చి తగ్గకపోవడం దేవుడి గురించి మాట్లాడట్లా నేను. ఇప్పుడు హిందూ మతంలో అనేక మంది భగవంతుడిని నమ్ముతారు. అనేక మంది దేవుళ్ళున్నారు. వాళ్ళు వాళ్ళకి పూజలు చేసుకుంటారు, హోమాలు చేస్తారు, గుళ్ళకెళ్తారు, ప్రశాంతతొస్తుంది. లేకపోతే వాళ్ళకేదైనా మేలు జరుగుతోంది. ఓకే. మీకిక్కడ ఇంకో విషయం కూడా చెప్తా. అంటే ఆలయాల దగ్గర లేకపోతే కొన్ని ఈ ప్రార్థనా స్థలాల దగ్గర 2005 జనవరిలో మందారదేవి టెంపుల్ మహారాష్ట్రలో దాదాపుగా 260 మంది ఇలాంటి తొక్కిసలాటలో చచ్చిపోయారు. 2008 ఆగస్ట్‌లో 145 మంది నైనాదేవి టెంపుల్ దగ్గర చనిపోయారు. అక్కడ కొండరాళ్ళు విరుగుపడుతున్నాయని చెప్పి ఆ కంగారు తొక్కిసలాటలో. 2008 సెప్టెంబర్‌లో 265 మంది చనిపోయారు. చాముండాగార్ టెంపుల్ రాజస్థాన్‌లో. 2010 మార్చ్‌లో 65 మంది చనిపోయారు. ఒక టెంపుల్ దగ్గర ఆలయం దగ్గర జస్ట్ ఫుడ్డు ఫ్రీగా పంచిపెడుతున్నారు అని తొక్కిసలాటలు. 2013 ఫిబ్రవరిలో 35 మంది కుంభమేళాలో చనిపోయారు. 2015 మధ్యప్రదేశ్‌లో 115 మంది ఇంకో సందర్భంలో చనిపోయారు. అన్‌ఫార్చునేట్‌లీ ఇవన్నీ గూడా ఏదో ఒక ఆలయానికి దేవుళ్ళకి లింక్ అయినవే. కేవలం హిందూ ఆలయాలు, హిందూ దేవుళ్ళ గురించే గాదు. మళ్ళీ మీరు దాని మీద కామెంట్ చేస్తే చేసుకోవచ్చు. కానీ అది చర్చులైనా, మసీదులైనా ఎక్కడైనా మొన్నటికి మొన్న ఎండలకు తాళలేక ఈ హజ్ యాత్రకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది చనిపోయారు. సో, రకరకాల కారణాలతో ఎక్కడైతే ఈ ప్రార్థనా మందిరాలు వీటి దగ్గర మితిమీరిన జనం గుమిగూడిన చోట అక్కడ సరైన ఏర్పాట్లు చేయలేక, కంట్రోల్ చేయలేక, ఆర్గనైజింగ్ కమిటీ చేతులెత్తేసిన చోట ఏదో ఒక కారణంతో చనిపోతున్న ఘటనలు నేను ఇంకా చాలా చెప్పగలను. కానీ మనకి ఈ వీడియోలో టైం సరిపోదు. సో, ఇక్కడ ఐ వాంట్ టు మేక్ వన్ పాయింట్ చూసేవాళ్ళకేంటంటే, సరే ఎంతమంది చూస్తారు ఏంటి? చదువుకున్న వాళ్ళైనా ఒకసారి ఆలోచించాలి అని అడుగుతున్నాను నేను. ఈ బాబాల దగ్గరికి నిజంగా మీకక్కడికి గతంలో కల్కి భగవాన్ పేరుతోటి, అమ్మ భగవాన్ పేరుతోటి ఆయన ఆశ్రమంలో వ్యవహారాలు బయటకొచ్చాయి. ఇప్పుడది ఏమైంది? తర్వాత ఇంకా అనేకమైన వ్యవహారాలు వెలుగులోకొచ్చాయి. సో, ఈ నమ్మకం అనేది తప్పు కాదు. కానీ అది అంధవిశ్వాసంగా, మూఢనమ్మకంగా మారి వాళ్ళు ఏం చెప్తే అది చేసేయడం. అందుకే ఈ అమ్మాయిల్ని వాళ్ళు ఆహ్, వశపరుచుకోవడం, లేకపోతే వలలో వేసుకోవడం, తల్లిదండ్రులే తీసుకెళ్ళి ఆ అమ్మాయిల్ని దింపడం అవన్నీ గూడా మనం చూసాం. ఎంత దురదృష్టకరమైన ఘటనలు. ఇవాళ ఈ హత్రాస్‌లో చూస్తుంటే నిజంగానే
మనసు తరుక్కుపోతోంది బాధాకరమైన అంటే ఏ పాపం ఎరుగని వాళ్ళు, ఏ తప్పు చెయ్యని వాళ్ళు, ఏదో బాబాని నమ్ముకుని ఆయన ఏదో చెప్తాడు 4 మంచి మాటలని చెప్పి వెళ్ళిన వాళ్ళలో సుమారు 125 మంది ఇవాళ ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఇంకా 30, 40 మంది ప్రాణాలతో పోరాడుతున్నారంటే మరి దీనికి ఎవరు బాధ్యులు? ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఇప్పుడు ట్రైన్ యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఆ కవచ్ అనేది సరిగ్గా పనిచేయట్లేదని తాజాగా ఒక రిపోర్ట్ వచ్చింది. మరి దాని మీద దృష్టి పెట్టాలి. అలాంటివి టెక్నికల్ అంశాలు చేయాలి. మరి ఇలాంటి వాటికి ఎవరు రెస్పాన్సిబులు? ఈ బాబాలనో లేకపోతే ఇంకొకళ్ళనో వీళ్ళని కంట్రోల్ చేసేది ఎవరు? క కరోనా సమయంలో నేను స్టడీ చేస్తుంటే 50 మందికని పర్మిషన్ ఇస్తేట ఇదే బాబా 50,000 మందొచ్చారప్పుడు. ఎవరు అందులో ఎంతమందికి కరోనా వచ్చింది? ఎంతమంది పోయారో ఎవరో తెలుసు. సో, వీటి మీద సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సీ ఇప్పుడు బాబాలంటే మతాన్నో, హిందూ ధర్మాన్నో కించపరిచినట్టు గాదు. హిందూ ధర్మం వేరు, హిందూ మతం వేరు, అలాగే హిందూత్వ వేరు. హిందూ మతం, హిందూ ధర్మం దాదాపుగా 2 ఒకటే. అది ఎప్పటినుంచో ఉన్న సనాతనానికి మరొక రూపం. సనాతనం, హిందూ ఒకటే అంటే ఒప్పుకోరు చాలామంది. బట్ మోర్ ఆర్ లెస్ ఏంటంటే దాదాపుగా దాని అడాప్షన్ అని కొంతమంది చెప్తారు. సో, నేనిప్పుడు ఆ మతాల జోలికి, మత విశ్వాసాల జోలికి, లేతే వాళ్ళ సంప్రదాయాల జోలికి డీప్‌గా వెళ్ళట్ల. కానీ ఈ మతాన్ని అడ్డుపెట్టుకొని, ప్రజల్ని అమాయకుల్ని జేసి, ఓట్లు దండుకొని, వాళ్ళకి వాళ్ళు దేవుళ్ళుగా ప్రకటించుకొని, పోనీ దేవుడు తాలూకా నేను భక్తుడిని, మీకన్నా కాస్త ఎక్కువ భక్తుడిని, ప్రథమ భక్తుడిని అని చెప్పట్లా. వాళ్ళే దేవుళ్ళుగా చెప్పుకొని, వాళ్ళే అమ్మవార్లు, వాళ్ళే కృష్ణుళ్ళుగా చెప్పుకొని, చిన్నపిల్ల శాంభవి ఇష్యూ మనం మర్చిపోయామా? దలైలామా తాలూకా ఇది నేను అని జెప్పి, లేపోతే ఇంకొకళ్ళెవళ్ళో పునర్జన్మ అని చెప్పొచ్చి. సో, వీటన్నిటిని ఎప్పుడైతే మనం వెళ్ళడం మానేస్తామో వాళ్ళకి ఖాళీ అయిపోతుంది. డబ్బులు రావు. లేపోతే భక్తులుండరు. అప్పుడు వాళ్ళకొచ్చే విరాళాలో, నిధులో లేపోతే దాని ద్వారా ఆ ముసుగులో ఉండే బ్లాక్ మనీయో అన్నీ ఆగి వీటికి కట్టడి అవుతుంది. దీని మీద ఎవరో ఒకళ్ళు దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. సో, చూద్దాం ఈ దురదృష్టకర ఘటనలో మరణాలైతే ఇంతటితో ఆగిపోవాలని కోరుకుందాం. ఈ గాయపడిన వాళ్ళు కూడా త్వరగా బయటపడాలని కోరుకుంటూ నమస్కారం. దిస్ ఈజ్ రుషి సైనింగ్ ఆఫ్.